హాయ్ ఫ్రెండ్స్, టిక్ డమ్ ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సుక్తాల్ అనే ఊర్లో ఒక పచ్చని కొండ ప్రాంతంలో ప్రకాష్ ఒక చిన్న హోటల్లో సర్వర్గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి భార్య ఉండదు, 2 పిల్లలు ఉంటారు, కొడుకు కూతురు. వాళ్ళిద్దరూ పిక్నిక్ వెళ్ళడం కోసం అతన్ని డబ్బులు అడుగుతారు. అయితే హోటల్ మూసేయాలి, దివాలా తీసే టైం వచ్చింది, అక్కడ ప్రకృతి బాగోలేక యాత్రికులు రావట్లేదు అని ఆ హోటల్ యజమాని డిసైడ్ అవడంతో వేరే జాబ్ వెతుక్కునే సమయంలో ఒక స్వామికి ఉన్న 2000 ఇచ్చి పోగొట్టుకొని బాధపడుతూ ఉంటాడు ప్రకాష్. ఎలాగైనా పిల్లలకి పిక్నిక్ పంపించాలా అనుకుంటాడు. అయితే పిల్లల్ని పిక్నిక్ పంపించిన తర్వాత అతనికి బొంబాయిలో జాబ్ వస్తుంది. 35,000 శాలరీ కూడా ఇస్తానంటారు. ఆ టైంలో పిల్లల్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. సుక్తాల్లో పిల్లలు, బొంబాయిలో తండ్రి ఉండాల్సి వస్తుంది. పిల్లలకు మాత్రం తండ్రి ఏమాత్రం వెళ్ళడం ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ ఒకడు వాళ్ళ నాన్న అలాగే వేరే ఊరికి పనికని వెళ్ళి చనిపోయాడని చెప్తాడు. అది విన్న దగ్గర నుంచి పిల్లలు ఎలాగైనా తండ్రిని ఆపడం కోసం ఒక పెద్ద ప్రయోగం చేస్తారు. ఆ ప్రయోగం ఊరు మొత్తాన్ని నిలబెడుతుంది, ఊరికి మంచి పేరు తెస్తుంది. ఆ ప్రయోగం ఏంటి, ఆ పిల్లలు చేసింది ఏంటి తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. మంచి అందమైన లొకేషన్లో అద్భుతమైన నటీనటులతో, అందమైన ముద్దులోలికే పిల్లలతో చక్కగా తీశారు ఈ సినిమాని. చాలా బాగుంటుంది. కుటుంబ సంబంధాలకి మనిషి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అలాగే తను పెరిగిన ప్రదేశానికి కూడా కుటుంబానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సినిమా చెప్తుంది. అద్భుతంగా తీశారు ఈ సినిమాని. సెకండ్ హాఫ్ ఇలా ఉంటుంది అని మనం ఊహించలేం. అమిత్ సియాల్ తండ్రి పాత్రలో చాలా మంచిగా అద్భుతంగా చేశాడు. పిల్లలిద్దరూ కూడా ఆకట్టుకుంటారు. నానమ్మ తాతయ్య కూడా మనసుకు హత్తుకునేలా మంచి మాటలు చెప్తూ ఉంటారు. ఇక పిల్లలిద్దరికీ ఉన్న ఒకే ఒక ఫ్రెండ్ కూడా ఆకట్టుకుంటాడు. హోటల్ మేనేజర్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఒక మంచి మెసేజ్ ఉంది, సమాజానికి మంచి చేయాలనే మంచి మెసేజ్తో ఈ సినిమాని తీశారు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత అందరూ కంపల్సరీ చూడండి. అందరినీ ఆకట్టుకునే మంచి సినిమా ఇది. సామాజిక బాధ్యతతో దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించడం విశేషం. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.